దేవుడిచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం. హోషియా ప్రవచన గ్రంథం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే చక్కగా చూడండి. హోషియా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 15వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. శ్రద్ధగా మీరు ఈ మాటలు ఆలకించాలని కోరుతున్నాను. హోషియా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 15వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. అందరూ సరి ఆమెనండి. ఈ మాట అందరూ నాతో చెప్పండి. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. చప్పట్లు కొడుతూ ఒకసారి అందరూ యేసయ్యకి బిగ్గరగా మహిమ చెల్లిస్తారా? ఆమేన్. ఈ నెలలో ఈ వాగ్దానం మీ పట్ల యేసు నామములో నా ప్రభు నెరవేర్చునుగాక. బైబిల్లో ఎంత చక్కని వాగ్దానాలు దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. హోషియా అనే ప్రవక్త బైబిల్లో చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త. పెద్ద ప్రవక్తలు 4 మనకు కనిపిస్తారు. చిన్న ప్రవక్తలు చాలామంది బైబిల్లో మనం చూడగలుగుతాం. అయితే ఈ హోషియా ప్రవచన గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు రాయబడి ఉన్నాయి. అయితే అందులో ఒక్క మాట ఈరోజు ఈ నెలకి సంబంధంగా ప్రభు మీకు తెలియచేస్తున్నాడు. ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తాను. నా ప్రార్థన ఇదిగో ఆ ఇమేజ్లో చక్కని ఆ పదాలు, చక్కని ఇమేజ్ సిద్ధపరచడం జరిగింది. ఆకోర్ అంటేనే శ్రమ కలిగిన లోయ. ఓ పక్కన లోయ ఉంది, మరో ప్రక్కన నిరీక్షణ ద్వారం అంటే ఆ దేవుని రాజ్యానికి సంబంధించిన మార్గానికి వెళ్ళటానికి వే. కాబట్టి యేసు నామం పేరిట నేను ఆశిస్తున్నాను, ఈ సెప్టెంబర్ నెలలో మీ శ్రమలన్నిటినీ కూడా దేవుడు నిరీక్షణ ద్వారంగా చేయబోతున్నాడు. చప్పట్లు కొడుతుండగానే దేవుడు ఆ కార్యములు మొదలుపెట్టునుగాక. శ్రమ కలిగిన లోయ, ఆకోర్ అనేది బ్రాకెట్లో రాశారు కదా, శ్రమగల లోయ. ఆకోర్ అంటేనే శ్రమ, బాధ. ఇదిగో ఇలాంటి శ్రమల గుండగా నువ్వు ఒకవేళ ఆగస్ట్ నెలలో శ్రమల గుండా, బాధల గుండా నువ్వు వెళ్ళి ఉండొచ్చు. ఇదిగో ఈ సెప్టెంబర్ నెల 1వ తారీఖునే ప్రభు ఒక చక్కని ప్రామిస్ నీకు తెలియచేస్తున్నాడు. నా దేవుని సాక్షిగా నేను ఈ మాటలు చెప్తున్నాను. మీ అందరి జీవితంలో ఈ ప్రామిస్ దేవుడు నెరవేర్చునుగాక. గత నెలలో ఎన్ని శ్రమల గుండగా మీరు వెళ్ళారో, ఒకేలా ఈ సంవత్సరంలోనే ఎన్నో శ్రమలు ఫేస్ చేస్తూ వచ్చానయ్యా, ఏమో నాకేం అర్థం కావట్లేదు, ఎంతగా నేను ఆలోచిస్తున్నా నా చుట్టూ సుడిగుండం వలె శ్రమలే తిరుగుతున్నాయ్యా, ఈ శ్రమల నుంచి నాకు విముక్తి లేదా అయ్యగారు అని నువ్వు కలవరపడొద్దు. దేవుడు ఈ నెల కొరకు ఒక మాట దేవుడు ఇస్తున్నాడు. శ్రమ కలిగిన లోయ, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా ప్రభు ఈ నెలలో చేయబోతున్నాడు. యేసు నామములో అలాగు నీ ఎడల దేవుడు కార్యాలు జరిగించునుగాక. ఈ ఇంట్రడక్షన్లో ఆకోరు లోయ గురించి కొన్ని మాటలు మీకు చెప్తాను. సబ్జెక్ట్ అంతా కూడా నిరీక్షణ ద్వారంగా ఎలా చేస్తాడో ప్రభు సబ్జెక్ట్ అంతా మీకు తెలియజేస్తాను. ఈ ఇంట్రడక్షన్లో ఉపోద్ఘాతంగా ఆకోరు లోయ అనేది ఎక్కడ ప్రారంభమైంది, అసలు ఆకోరు లోయ, ఆ శ్రమ అనే లోయ, ఆ పేరు ఎందుకు వచ్చింది, కొంచెం వాక్యం మీద మనసు పెట్టుకుని మీరు ఈ మాటలు వినగలిగితే ప్రభువు మీకందరికీ అర్థమయ్యే రీతిలో స్పష్టంగా మాట్లాడి బలపరచునుగాక. ప్రభు తన కార్యాన్ని ప్రారంభించునుగాక. ఇశ్రాయేలీయులు అనేవాళ్ళు దేవుని ప్రజలు. దేవుని ప్రజలకి మోషేను దేవుడు నాయకుడిగా నియమించాడు. మోషే అద్భుతంగా దేవుని యొక్క చిత్తంలో ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించిన విధానం చాలా ఔన్నత్యాన్ని కలిగించేదిగా కనబడుతుంది. ఎందుకు అనంటే వారిని నడిపించిన దేవుడు ఆ మోషేని ఒక ఉన్నతంగా నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. మిరియాము అక్కని ప్రవక్తినిగా ఏర్పాటు చేసుకున్నాడు. అహరోన్ని యాజకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. సంఘంలో వీళ్ళ ముగ్గురు పాత్ర చాలా ఇంపార్టెంట్. నాయకుడు ఉండాలి, యాజకులు ఉండాలి, అండ్ ప్రవక్తనీలు ఉండాలి. ఈ ముగ్గురు ఉన్నప్పుడే సంఘము
క్షేమాభివృద్ధి చెందుతుంది. ఆ రోజు పాత నిబంధన గ్రంథంలో మోషే నాయకత్వం, అహరోను యాజకత్వం, మిరియామి ప్రవక్తినిగా ఉంది. ప్రతి సంఘంలో ఈ క్రమము నిలిచి ఉండునుగాక. నిజంగానే నాయకుడు ఎప్పుడు మనకు ఉండాలి. యాజకత్వం అంటే ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి, ప్రవచించేవాళ్ళు సంఘానికి అవసరం. ఈ క్రమము ఎప్పుడైతే సంఘంలో ఉంటుందో ఆ సేవ దేవుని రాకడ వరకు నిలిచి ఉంటుంది. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మోషే నాయకత్వం అయిపోయింది. మోషే నాయకత్వం తర్వాత యెహోషువ జనరేషన్, యెహోషువ నాయకత్వం వచ్చింది. మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రం అడ్డొచ్చినా అద్భుతంగా దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటించాడు. మారా లాంటి అనుభవాలు వాళ్ళకి ఎదురొచ్చినా మధురంగా మార్చాడు. ఇప్పుడు యెహోషువ నాయకత్వంలోకి వచ్చినప్పటికీ వారి ఆత్మీయ జీవితం ప్రయాణం కొనసాగించబడుతూ ఉంటుంటే, యోర్దాను అడ్డుగా వారి ఎదుట నిలబడినప్పుడు ఏకరాశిగా దేవుడు నిలిపేటట్లుగా చేశాడు. మందసాన్ని మోసుకుని వెళుతున్న యాజకులు వాళ్ళ అరికాళ్ళ నిలిపిన వెంటనే అద్భుతంగా యోర్దాను ఏకరాశిగా నిలిచిపోయింది. బాగానే ఉంది, వాళ్ళ ప్రయాణం మొదలయ్యింది, వెళతా ఉన్నారు. మరలా ఎరుకో గోడలు వాళ్ళకి అడ్డుగా వచ్చేసినాయి, ద్వారాలన్నీ మూయబడ్డాయి, ఎటువైపు వెళ్ళటానికి అవకాశం లేదు. వెంటనే దేవుని లేఖనాల్లో మనం చూస్తాం కదా, ఎరుకో చుట్టూ వాళ్ళు ప్రదక్షిణ చేసినప్పుడు ఎరుకో గోడలన్నీ కూలిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు యెహోషువ అంటున్నాడు, మనం ఎరుకోలో ప్రవేశిస్తున్నాం, ఎరుకోలో ఎంటర్ అవుతున్నాం, ఎరుకో పట్టణంలోకి మనం అడుగు పెట్టుతున్నాం. కాబట్టి ఇదిగో మీకందరికీ ప్రత్యేకమైన అనౌన్స్మెంట్, యువర్ అటెన్షన్ ప్లీజ్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక కదా. ట్రైన్ ఎక్కేటప్పుడు ఏమంటారు? యువర్ అటెన్షన్ ప్లీజ్. యెహోషువ కూడా చెప్తున్నాడు, యువర్ అటెన్షన్ ప్లీజ్. మీ అందరికీ ఒక హెచ్చరిక చేస్తున్నాను. ఎరుకోలో అడుగు పెట్టుతున్నప్పుడు మీరు శపించబడిన దాంట్లో దేనిని కూడా కొంచెం కూడా మీ దగ్గర ఉండకూడదు. శాపగ్రస్తమైంది ఏది మీ దగ్గరికి దరి చేరకూడదు. ఎందుకంటే ఎరుకోలో మీరు అడుగు పెడుతున్నారు కాబట్టి. యోర్దాను దాటొచ్చేసాము, ఇప్పుడు ఎరుకో పట్టణంలోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి శపించబడింది ఏది మీ దగ్గర ఉండకూడదు, దాయకూడదు. యెహోషువ తన వంతుగా తన అనౌన్స్మెంట్ ఖచ్చితంగా చెప్పాడు. సేవకులుగా మేము కూడా ప్రతి ఆదివారం నిలబడి, ఉపవాస ప్రార్థనలో నిలబడి, నియమించబడిన కూడికల్లో నిలబడి చెప్పవలసిన ధర్మం, కర్తవ్యం శక్తి లోపం లేకుండా, శక్తి వంచన లేకుండా ప్రకటించవలసిన మాటలన్నీ మేము ప్రకటిస్తూ ఉంటాం. కానీ వినేవాళ్ళు ఉండాలి కదా, ఆచరించే వాళ్ళు ఉండాలి కదా, పాటించే వాళ్ళు ఉండాలి కదా. యెహోషువ అయితే చెప్పేశాడు, ఏది మీరు శాపగ్రస్తమైంది ఏది మీరు దాచుకోవద్దు. బైబిల్లో ఏమని రాశారంటే, మహారాజైన సొలొమోను ప్రసంగి గ్రంథంలో అంటాడు, కొంచెం బుద్ధిహీనత ఘనతను చెడగొడుతుంది అన్నాడు. శాపగ్రస్తమైంది ఏది దాచుకోవద్దంటే, ఆకాను గుడారంలో వెండి, బంగారం, మంచి షీనారు వస్త్రం తీసుకెళ్ళి గుడారంలో దాచాడు. శపించబడి దాన్ని తీసుకొచ్చి దాచుకున్నాడు. వాక్యంలో మనం చూస్తాం కదా, హాయి పట్టణం మీదకి వీళ్ళు యుద్ధానికి వెళితే ఓటమి ఎదురైంది, ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత యెహోషువ వచ్చి మోకాళ్ళు వేసి ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు, ప్రభా ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు ఓటమి వచ్చిందయ్యా? దేవుడు అంటాడు, నువ్వెందుకయ్యా ఏడుస్తున్నావు? నువ్వెందుకు ఏడుస్తావు? మీ టీంలో ఒకడు గుడారంలో తీసుకొచ్చి దాచుకున్నాడు, అందుకని ఓటమి ఇశ్రాయేలు ప్రజలకు వచ్చింది. అవునా? లిస్టు గ్యాదర్ చేస్తే ఆకాను పేరు వచ్చింది. వాక్యంలో మనం చూస్తాము, యెహోషువ అంటాడు, నువ్వు బాధపడటమే కాదు, నీ కుటుంబస్తులు కూడా బాధపడుతున్నావు. ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా రాళ్ళు ఎత్తి ఆ
ఆకాన్ని రాళ్ళు విసిరి కొట్టి చంపి, వాక్యంలో మనం చూస్తాం కదా, తన భార్య, తన పిల్లలు, కుటుంబం, కుమారులు, కుమార్తెలందరినీ కూడా ఒక చోటకు తీసుకొచ్చి రాళ్లతో కొట్టి శాపగ్రస్తమైందని ఉంచుకోవటం వలన ఆకాను పరిస్థితి ఎలా మారిపోయిందంటే భయంకరమైన దుస్థితి తెచ్చుకున్నాడు, శ్రమను తెచ్చుకున్నాడు ఆకాను. అక్కడ ఒక లోయ ఉంది, ఆ లోయకి ఏమని పేరు పెట్టారంటే ఆకోరు లోయ అనండి. ఒకసారి చదువుదామా? యెహోషువ పుస్తకం 7వ అధ్యాయం. ఇదంతా ఇంట్రడక్షనే, జస్ట్ సబ్జెక్ట్ అర్థమవటం కోసం మీకు చెప్తున్నాను. ఆకోరు లోయ అనేది ఏంటి అసలు అని అంటే యెహోషువ పుస్తకం 7:26. అప్పుడు యెహోషువ 25 కూడా చదువుతున్నాను. నీవేలా మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచునగా ఇశ్రాయేలు అందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. చదవక, వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా రాళ్ళన్ని కుప్పగా వేశారు. అది నేటి వరకు ఉంది. అప్పుడు యెహోవా దేవుని కోపోద్రేకము కలిగిన వాడే మల్లుకొనెను, అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ, ఫుట్ నోట్లో 1 అని రాసి, బాధ కలిగిన లోయ, శ్రమ కలిగిన లోయ. యెహోషువ 7:26 చివరిలో ఉంది కదా, ఆ చోటికి ఆకోరు లోయ. అంటే సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆకోరు అనేది బాధ, ఆకోరు అనేది శ్రమ. మీరు ఇలా నోట్ చేసుకోవాలి, ఆకోరు ఈక్వల్ టు శ్రమ, లోయ, బాధ లోయ, వేదన కలిగిన స్థలం. ఇదిగో దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, గత నెలంతా ఒకవేళ నీ ఇంట్లో ఎదురైన సమస్యలను బట్టి, లేకపోతే గత 8 నెలలుగా నువ్వు సఫర్ అవుతున్న పరిస్థితులను బట్టి, ఒకవేళ నీ ఇంటి పరిస్థితులన్నీ కూడా, నీ కుటుంబ పరిస్థితులన్నీ కూడా ఆకాను వలె ఒకవేళ శ్రమ కలిగిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ బాధలోనే నువ్వు ఉన్నావేమో, విడుదల కోసం ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సఫలం అవ్వలేదేమో. ఒక అన్నగా, ఒక దైవజనుడిగా, ఒక తండ్రిగా ఈ మాటలు మీ కొరకు ప్రకటిస్తున్నాను. నా ప్రభువు తప్పకుండా మీ ఇంటిలో ఎదురవుతున్న ప్రతి శ్రమాన్ని, పిలువబడుతున్న ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా నా ప్రభువు చేయబోతున్నాడు. గట్టిగా ఒకసారి అందరూ ఆమెనంటారా? ఏ సందేహము లేదు. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే, కొన్ని శ్రమలు ఎలా ఉంటాయంటే స్వయంకృత అపరాధం. అంటే కొన్ని శ్రమలు మనంతట మనం తెచ్చుకున్న సందర్భాలు ఆకానులాగా ఉంటుంది. ఆకాను ఆకోరు లోయ. చూడండి, భలే మ్యాచింగ్ అయింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆకాను ఏ లోయలో ఉన్నాడు చెప్పండి? ఆకోరు లోయ. కొన్ని శ్రమలు మనం స్వయంకృత అపరాధం వల్ల తెచ్చుకున్నవి కొన్ని ఉంటాయి, దేవుడు పరీక్షించేవి కొన్ని ఉంటే, కొన్ని మనంతట మనం తెచ్చుకున్నవి కొన్ని శ్రమలు ఉంటాయి. ఈరోజు ఆకాను పరిస్థితి మనం చూస్తే, ఆకాను ఒక్కడితో పోలేదు. తన భార్య, తన పిల్లలు, తన కుటుంబానికి శ్రమ తీసుకొచ్చిన పరిస్థితి. ఈరోజు ఈ ఉదయకాలం ఈ మాటలు ఆలకిస్తున్న మీరు ఒకసారి మనసు పెట్టండి. ఒకవేళ నువ్వు తీసుకున్న సరైన నిర్ణయం సరిగ్గా లేక ఒకవేళ శ్రమల గుండా వెళ్ళావేమో. బైబిల్లో మనం చూస్తాం కదా, నయోమి యూదా బెత్లెహేంలో అన్నీ బాగున్నాయి, కానీ కరువు వచ్చిందని మోయాబుకు వెళ్ళాలని ప్రయత్నం చేసింది. తన రాంగ్ డిసిషన్, ఆమె తలంపే మంచిగా లేకపోవటం వల్ల టోటల్ ఫ్యామిలీ అంతా కూడా శ్రమలో, కుటుంబం అంతా వేదనకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. కొన్నిసార్లు కుటుంబ యజమానిగా, భర్తగా, లేకపోతే జ్ఞానవంతురాలిన స్త్రీగా, భార్యగా నువ్వు తీసుకునే నిర్ణయాలు సరిగా లేకపోతే ఆ ప్రభావం పిల్లల మీద పనిచేస్తూ ఉంటుంది. కనుక ఈరోజు ఒకవేళ ఆకాను వలె శ్రమ కలిగిన పరిస్థితుల మధ్యలో నీ ఫ్యామిలీ ఉందేమో, నీ కుటుంబం ఉందేమో, కలవరపడొద్దు. ఈరోజు సెప్టెంబర్ 1వ తేదీ
ఈ రోజున ఒక నిర్ణయానికి దేవుడు నీ కుటుంబం పట్ల ఒక అద్భుత కార్యం చేయటానికి ఇష్టపడుతున్నాడు. నా ప్రార్థన, ఏ విధంగా నువ్వు శ్రమల పాలయ్యో తెలియదు కానీ ఈరోజు ఖచ్చితంగా ఆ శ్రమ కలిగిన లోయను నిరీక్షణ ద్వారంగా నా దేవుడు చేయునుగాక. కొంచెం గట్టిగా ఆమెనండి. ఆకాను ఎందుకయ్యే ఈ శ్రమ నీకు వచ్చిందంటే దైవజనుడు మాట వినలేదు. శపించబడిన దాంట్లో ఏది ముట్టుకోవద్దంటే కావాలని తెచ్చుకుని గుడారంలో దాచిపెట్టాడు. ఒకవేళ నీవు కూడా సేవకుని మాట వినలేదేమో, దేవుని వాక్యానుసారంగా జీవించలేదేమో, ఒకవేళ శ్రమ తెచ్చుకున్నావేమో నాకు తెలియదు. నీ అంతరంగాన్ని బాగుగా ఎరిగిన ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ శ్రమల గుండా నువ్వు వెళ్ళినా ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకో. ఇక మీదట మిగిలిన 4 నెలలు కూడా నిరీక్షణ ద్వారంగా నీ జీవితం ఉండునుగాక. కొంచెం గట్టిగా ఆమెనంటారా? చూడండి, లేఖనాల్లో కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. బైబిల్లో ఇలా అన్నారు, బంధకాల్లో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారులారా. వాళ్ళు బంధకాల్లోనే ఉన్నారు, అయితే వాళ్ళకి మాత్రం హోప్ ఉంది, నిరీక్షణ ఉంది. బంధకాల్లో ఉండి నిరీక్షణ కలిగిన వారులారా, మరలా మీరు కోటలోనికి ప్రవేశించండి, 2 అంతలుగా దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి ఆమెన్ అంటారా? కొన్నిసార్లు మనం దేవునికి సరిగ్గా భయపడం, కొన్నిసార్లు దైవజనుని మాటను లెక్క చేయం, కొన్నిసార్లు సరైన నిర్ణయాలు తీసుకోక కొన్ని శ్రమల గుండా మనం వెళుతూ ఉంటాం. ఈరోజు ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్ళినా నీ నిర్ణయం ఏమై ఉండాలంటే, ప్రభా నన్ను మాత్రం నిరీక్షణ ద్వారానికి, అంటే నీవే ఒక నిరీక్షణకి ద్వారమై ఉండాలి. అలాంటి స్థితిని నా ప్రభు నీకు దయచేయునుగాక. జరిగిన ఒక చిన్న యథార్థమైన సంఘటన, వాస్తవిక గాథాన్ని మీ ముందు తెలియపరచడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఆ మధ్యకాలంలో ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ వారి యొక్క అనుభవాలు తెలియపరుస్తూ వచ్చారన్నమాట. అదేంటంటే, అయ్యా, మా పూర్వీకుల్లో, మా పెద్దవాళ్ళు మధ్యలో మా కుటుంబంలో ఎదురైన కొన్ని సంఘటనలు మీకు తెలియజేస్తానయ్యా అని వారి సాక్ష్యాన్ని పంచుకుంటా ఒక మారా అనుభవాన్ని, ఒక చేదైన అనుభవాన్ని వ్యక్తపరుస్తూ వచ్చారన్నమాట. ఏంటంటే, వారి పూర్వీకుల్లో వారి యొక్క పితరులు, పెద్దవాళ్ళు, తాతయ్య వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య వాళ్ళ పెద్దవాళ్ళు, వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో తరచుగా ఈ వ్యాపారాలు చేస్తూ ఉండేవారంట. వ్యాపారాలు చేస్తున్నప్పుడు డబ్బులు బాగా సంపాదించి ఆ డబ్బులు కాస్త వడ్డీలకి తిప్పుతూ ఉండేవారంట. అంత మాత్రమే కాకుండా ఆ వడ్డీలు వాళ్ళకి సరిగ్గా ఇవ్వకపోతే, ఆ డబ్బు, ఆ అప్పు తీర్చకపోతే వాళ్ళ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళిపోయేవారంట. ఇంకా ఆ ఇల్లు, ఆ ఆస్తి అంతా మొత్తం స్వాధీనం చేసేసుకునేవారంట. అలాగా రోజులు గడుస్తూ వచ్చినవి, టైం గడిచిపోతూ వచ్చింది. వారు చెప్పిన మాట ఏమిటంటే, ఇలా చేయకూడదయ్యా, తెలిసినా సరే వాళ్ళు అలా చేస్తూ ఉండేవారు. చివరికి మా కాలానికి వచ్చినప్పటికీ, అంటే వాళ్ళ మనవులు చెప్తున్నారు, మా టైం వచ్చినప్పటికీ ఎలాంటి పరిస్థితి అయిపోయిందంటే, మా తాత ముత్తాతలు వాళ్ళు చేసిన క్రియలు అది ఒక శాపంగా మారిపోయి, ఇప్పటికీ కూడా మా కుటుంబ పరిస్థితుల్లో ఒక చేదైన అనుభవాలు మిగిల్చిందయ్యా అని చెప్పి వారు చెప్పిన మాట నాకు చాలా బాధను కలిగించే మాట. ఎంత బాధనంటే, వారు పితరులు చేసిన ఆ దోష క్రియను బట్టి, ఆ శాపగ్రస్తమైన పరిస్థితిని బట్టి, వారి యొక్క సంతతిలో, వారి కుటుంబ వ్యవస్థలో మనవులు, నీ పిల్లలను చూస్తావని వాగ్దానాలు ఉన్నాయి కదా, వారి పిల్లల్లో చాలామంది మోగవాళ్ళుగా పుట్టారంట, చాలామంది అవిటి వాళ్ళుగా పుట్టారంట, చాలామంది బ్లైండ్, కళ్ళు లేకుండా పుట్టారంట. ఆస్తి అయితే భూమి భరించలేనంత ఆస్తి సంపాదించారు, కానీ దాన్ని అనుభవించే వాళ్ళు మాత్రం సరిగ్గా లేరు.
ఎందుకు ఇంత శాపాన్ని మేము అనుభవిస్తున్నామో మాకు అర్థమైందా? దేవునిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే మాకు అర్థమవుతుంది మా పితరులు చేసిన శాపము. ఈరోజు ఒక సేవకునిగా నేను మీతో మాట్లాడుతున్నాను. మీ కుటుంబాల్లో ఏదైనా ఒకవేళ శాపగ్రస్తమైంది ఏదైనా ఉందని మీకు తెలిస్తే, అంటే మీ కుటుంబాలంటే విగ్రహారాధన అనేది ఒక శాపం, దొంగతనాలు అనేవి ఒక పాపంతో కూడినవి, శాపానికి తీసుకెళ్తాయి. ఇలాగా శపించబడినవన్నీ కూడా, వడ్డీ వ్యాపారాలైనా ఏదైనా సరే, ఇక దేవుడికి నచ్చింది ఏదైనా సరే అది శాపానికి తీసుకెళ్తుంది. కనుక ఒకవేళ శాపగ్రస్తమైనది ఏదైనా ఉందని నీ మనసుకు తెలిస్తే, ఈరోజు నీ నిర్ణయం ఏమై ఉండాలంటే, ప్రభా ఈరోజే నా హృదయంలోంచి ఆ శాపగ్రస్తమైన అంతటిని విడిచిపెట్టేస్తున్నానయ్యా. అది ఏ పాపమైనా, ఏ చీకటి అయినా, ఏ అలవాటైనా సరే. కొంతమంది చూడండి, ముసలమ్మలు బాప్తీసం తీసేసుకుంటారు. ప్రార్థన చేయడానికని వాళ్ళ ఇంటికి విజిటింగ్కి వెళ్తే, అయ్యగారు వచ్చారు గబగబా అక్కడ తలదిండి ఉంటుంది మాట, అలా తలదిండి ఎలా చేరు కూర్చోండి అయ్యగారు అంటే అక్కడ సొట్టు ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఆ సొట్టు ఎక్కడ దాసింది? మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి అయ్యా. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి అమ్మా. అవి ఎంతమంది మంచోళ్ళు ఉన్నారు? ఒకసారి అందరూ చేతులు ఊపుతూ చెప్పడాలి. నాగరత్నమా అని పిలుస్తారంట. 4 అన్నదమ్ములు ఉంటారంట. ఈవిడు సొట్టు వెలిగించి వాళ్ళందరికీ వెలిగించాలంట. లేరండి ఇలాంటి వాళ్ళు. ఇలాగా దాచి ఉంటే గుడారంలో పాపం ఉన్నంతసేపు, గుడారంలో అపవిత్రమైంది శపించబడిని దాచినంతసేపు మనం అభివృద్ధిని చూడలేం, ఆశీర్వాదాన్ని చూడలేం. బైబిల్ ఇలా రాసింది, నీ గుడారంలో ఉన్న దుర్మార్గతను దూరంగా కొట్టివేస్తే అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించునుగాక. గట్టిగా సరే అందరూ ఆమేనండి. సో చేస్తాడు ప్రభు. ఆకోరు లోయ అంటే శపించబడిన బాధ, విలాపము, ప్రలాపము, ఈ స్థితి, కన్నీళ్ళు అన్నీ ఉన్నాయి. అయితే ఈ బాధను నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఒప్పుకుంటే నిరీక్షణ ద్వారంగా దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా ఒకసారి అందరూ ఆమేనండి. మనమందరికీ ఒక నిరీక్షణ ఉంది. నిరీక్షణ అంటే ఏంటయ్య గారు? నిరీక్షణ అంటే సింపుల్ నిర్వచనం చెప్తా. నిరీక్షణ అంటే అనే మాటకి సరైన నిర్వచనం ఏమిటంటే, దేవుడు నా జీవితంలో చేస్తాడు అని ఎదురు చూడటం. నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో, ఆశపడుతున్నది నా జీవితంలో దేవుడు చేస్తాడని ఎదురు చూడటాన్నే నిరీక్షణ అంటారు. మరలా చెప్తున్నా, నిరీక్షణ అంటే నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో అది జరుగుతుందని ఎదురు చూడటమే నిరీక్షణ. ఇప్పుడు ఆకూర్ అనే శ్రమ కలిగిన లోయని, శపించబడిపోయిన ఈ స్థితి స్వయంకృత అపరాధమో, తెలిసి తెలియకుండా చేసిన అతిక్రమాల వల్ల మొత్తం మీద శ్రమ తెచ్చుకున్నాం. ఈ శ్రమ కలిగిన లోయను ప్రభు ఏం చేస్తాడంటే నిరీక్షణ ద్వారంగా చేస్తాడంట. ఒకసారి అందరూ ఆమేనంటారా? ఓకే, ఇప్పుడు నా ప్రశ్న, దేవుడు నిన్ను నిరీక్షణ ద్వారంగా చేస్తే నీ జీవితం ఎలా ఉంటుంది? ఆకోరు అనే శ్రమ కలిగిన లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తానని ప్రామిస్ అయితే ఇచ్చాడు దేవుడు. నిజంగా శ్రమ కలిగిన నీ జీవితాన్ని నిరీక్షణ ద్వారంగా గాని ప్రభు చేస్తే నీ లైఫ్ ఎలా ఉంటుంది? నీవే నిరీక్షణకు ఒక ద్వారం మాట. అలాగీని ప్రభు నీ జీవితాన్ని చేస్తే నీ కుటుంబాలు, నీ జీవితాలు ఎలా ఉంటాయో ముచ్చటగా 3 మాటలు, చాలా క్లుప్తంగా ముచ్చటగా 3 మాటలు చెప్పి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తాను. చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? రైట్, చదువుదామా. మొదటి మాట, రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. రోమియన్ చాప్టర్ 5:5. రోమపత్రిక 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఆమేనని చెప్పండి ఒకసారి. మొదటి మాట, దేవుడు నిన్ను నిరీక్షణ ద్వారంగా చేస్తే నీ జీవితం ఎలా ఉంటుందంటే సిగ్గుపడము అనండి ఒకసారి. మీ నోటితో మీ పక్క వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒకసారి షేక్ అండి, చెప్పండి నువ్వు సిగ్గుపడవు అని చెప్పండి. ఆమేనండి. సో దేవుడు అంటారు, నిన్ను నిరీక్షణ ద్వారంగా చేస్తాను.
నిజంగా ప్రభా నా జీవితానికి నువ్వు నిరీక్షణ ద్వారంగా చేస్తే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. అంటే దేవుడు గిన నీ జీవితాన్ని, శ్రమ కలిగిన నీ జీవితాన్ని, ఆకోరు లోయ కలిగిన బాధ కలిగిన నీ జీవితాన్ని, ఎన్నో మనసులో బాధలతో బాధ ఎక్కువైపోయి కృంగిపోయి పరిస్థితుల మధ్యలో ఉన్న నీ జీవితాన్ని ఈరోజు నిరీక్షణ ద్వారంగా ప్రభు చేస్తాడు. అలా నీ జీవితం చేయబడితే నీ లైఫ్ ఎలా ఉంటుందంటే సిగ్గుపడవు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఏ విషయంలో అయితే నువ్వు ఒకవేళ అవమానపడి తలదించుకుని ఈ అవమానాన్ని భరించలేకపోతున్నానయ్యా, ఎందుకయ్యా ఈ అవమానం అని ఒకవేళ నువ్వు మనసులో అనుకుంటున్నావేమో, ప్రభు మాట్లాడుతున్నాడు, నిజంగా దేవుని మీద నీకు నిరీక్షణ ఉంటే, శ్రమ కలిగిన లోయలోనే నువ్వు ఉన్నావు, ఆ ఆకూర అనుభవంలోనే ఉన్నావు, అయితే నిరీక్షణ ద్వారంగా నేను చేయాలని ఈ నెలలో ఆయన వాగ్దానం చేశాడు నీ కొరకు. అయితే అలాగ నీ జీవితం ఉంటే నీ లైఫ్ ఎలా ఉంటుందంటే, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు తలదించుకునేవాడిగా ఉండో, సిగ్గుపడే పరిస్థితి నీకు రానివాడు, తలెత్తుకునే స్థితిలో యేసు నామములో ప్రభు నిన్ను నింపునుగాక, యేసయ్య నిన్ను తలగానే నియమించునుగాక. ఆయన ఆ మాట చెప్పాడు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. చాలా సందర్భాలు కొన్ని సిగ్గుపడే పరిస్థితులు కొన్ని ఉంటాయి. ఎలా చూడండి, కొన్ని సందర్భాల్లో మీకు అర్థం అవడం కోసం చెప్తాను. మన పిల్లలు ఉంటారు కదా, 10th క్లాస్ చదువుతున్నారు లేదా ఇంటర్మీడియట్ చదువుతున్నారు. చదువుకోవాల్సిన టైంలో సరిగ్గా చదవక ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు పుస్తకాల మీద పుస్తకాలు తిరిగేసిన వాళ్ళకి ఏం అర్థం కాదు. టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఎగ్జామ్లో అనుకున్నట్లుగా వాళ్ళు విజయాన్ని చూడలేదు. ఫెయిల్యూర్ వాళ్ళకి ఎదురైంది. అంటే ఇప్పుడు సమాజంలోకి వెళ్ళినప్పుడు అడుగుతారు, మీ అబ్బాయి 10th క్లాస్ కదా, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎంత వచ్చింది రిజల్ట్ అని అడిగినప్పుడు ఇంకా వీళ్ళు తలెత్తుకోలేక ఫెయిల్ అయిపోయాడండి మా పిల్లోడు అంటారు. ఆ పిల్లోడు ఇంకా డిప్రెషన్లో ఉంటాడు. వాడు సరేలే వాళ్ళ మమ్మీ ధైర్యపరిచి మరి ఇప్పుడైనా చదవరా, బాగా చదువు అని వాడిని ఎంత ప్రోత్సహించినా సరే నేను ఇంక చదవను అన్నట్టుగా ఉంటాడు. అంటే చదువులో ఫెయిల్ అయిపోయినప్పుడు నిజంగానే అవమానకరమైన పరిస్థితి ఎదురవుతుంటుంది. వీడు ఎందుకు ఫెయిల్ అయ్యాడు అంటే, వాడేమో పబ్జి గేమ్ ఆడుతున్నా వీళ్ళ అమ్మ మాత్రం బజ్జీలేతనే ఉంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇచ్చి ఒరే నువ్వు తినరా ఆడుకో. అసలు వీడు ఎందుకు ఫెయిల్ అయ్యాడు అని ఆలోచించే తల్లులు లేరు, తండ్రులు లేరు. ఈరోజు నేను అంటాను, ఒక చిన్న విజయమే కాదు, ఒకవేళ వ్యాపార అభివృద్ధి అనుకున్నంతగా సాధించలేకపోతున్నారేమో, ఒకవేళ ఉద్యోగ ప్రయత్నాలు, ఒకవేళ మీరు ఏ ప్రయత్నం చేయాలనుకుంటున్నారు, ఇదిగో ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు గీన నిరీక్షణ ద్వారంగా ఉంటే, అంటే నీ లైఫే ఒక నిరీక్షణకు ఒక ద్వారం మాట. అలా ఉంటే నీ లైఫ్ ఎలా ఉంటుందంటే ఎన్నడూ నువ్వు సిగ్గుపడమాట. నా ప్రార్థన, ఈ మందిరంలో అడుగుపెట్టిన వాళ్ళందరూ దేవుడి మీద నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నారు. మీ జీవితాన్ని దేవుడు నిరీక్షణకు ఒక ద్వారంగా చేయబోతున్నాడు. అలా ఉన్నప్పుడు ఎన్నడూ నువ్వు సిగ్గుపడకుండా ఉందువుగాక. కొంచెం గట్టిగా ఆమెన్ అంటారా? వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, పనులు కానీ, ఒకవేళ సంతాన ప్రాప్తి. చాలాసార్లు అనేకులు సమాజంలోకి వెళుతున్నప్పుడు ప్రజలు నిందిస్తూ ఉంటారు. అమ్మా ఇంకా పిల్లలు లేరా నీకు అని అడుగుతూ ఉంటారు. సో అలాంటి సమయాల్లో అవమానపడే పరిస్థితులు ఎదురవుతాయి. దేవుని సేవకుడిగా చెప్తున్నాను, నువ్వు తలెత్తుకునేటట్లుగా మూయబడిన గర్భము యేసు నామములో తెరవబడునుగాక. సమూయేలు లాంటి కుమారుడి దేవుడు నీకు బహుమానంగా స్వాస్థ్యంగా అనుగ్రహించునుగాక. దేవుడు చేయటానికి సమర్థుడే, సిగ్గుపరిచేవాడైతే కాదు. అయితే నువ్వు కలవరపడకూడదు. దీంట్లో ఎగ్జాంపుల్ ఎవరంటే యోసేపు. యోసేపు జీవితాన్ని నిజంగా దేవుడు ఆకూరని శ్రమ కలిగిన లోయను నిరీక్షణ ద్వారంగా చేశాడు. శ్రమ కలిగిన తన జీవితాన్ని నిరీక్షణ ద్వారంగా చేయటం మాత్రమే కాదు, అతన్ని సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా చేశాడు. ఎలా? తన లైఫ్ గురించి కొన్ని అనుభవాలు మీకు చెప్తాను. మీకు అందరికీ తెలిసిన సమాచారమే, జస్ట్ సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తాను. యోసేపుకి
కలలు దేవుడు చిన్నప్పుడే కలలు తెలియజేస్తూ ఉండేవాడు. నీ లైఫ్ ఇలా ఉంటుంది, నీ ఫ్యూచర్ ఇలా ఉంటుంది. ఎప్పుడైతే కలలు వస్తున్నాయో అవి యోసేపు వాళ్ళ నాన్నకి చెప్పేవాడు, వాళ్ళ అన్నలకు కూడా చెప్పాడు, మంచి మనసుతో చెప్పాడు. ఎప్పుడైతే కలలు చెప్పాడో యోసేపును గురించి వాళ్ళ అన్నలందరిలో పగ ఎక్కువైపోయింది. మీరు కూడా కొంతమంది కుటుంబాలు మనసులో దాచుకోకుండా వెంటనే చెప్పేసుకుంటారు. ఉద్యోగం వచ్చిందా, లేదా ఏదైనా మీకు లోన్ వచ్చింది, డ్వాక్రాలో లోన్ వచ్చింది, అది కూడా అప్పే, కానీ లోన్ వచ్చింది చెప్పారు మీరు ఎవరితోనూ. ఇంకా వచ్చేసింది, ఇప్పుడు వీళ్ళ మీద ఇల్లు కట్టేస్తుంది. ఇంకా జనాలు అసూయ పెన్ చేసుకుంటారు, వాళ్ళ అన్నలు కూడా అసూయ పెన్ చేసుకున్నారు. ఇప్పుడు కళ చెప్పినందుకు పగపట్టారు, అసూయ పెన్ చేసుకున్నారు. అందుకే అన్ని విషయాలు అందరికీ చెప్పకూడదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నీకు దర్శనం ఇచ్చాడా, కళ ఇచ్చాడా, మీ తోడుకోడలకి చెప్పుకో, స్తోత్రం చెప్పు గట్టిగా. ఎవరికి చెప్పొద్దు, సాక్షాత్తు దేవునితో చెప్పుకో, దేవుని పాదాల దగ్గర చెప్పుకో. కొంతమందికి కృపావారం అసలు వాళ్ళు మనసులో ఏమీ దాచుకోరన్నమాట. ఇక అసలే ఈ లైవ్ ఎందుకు పనిచేస్తుంది? అసలే మీకున్న కృప ఏమిటంటే అసలు రీఛార్జ్ లేకుండా కానీ అద్భుతంగా ప్రపంచ దేశాలన్నీ దాటేస్తుంది అన్నమాట. ఎయిర్పోర్ట్, ఆ పాస్పోర్ట్ లేకుండా అన్ని దేశాలు తిరిగి వచ్చేస్తారన్నమాట. నేనంటాను, యోసేపు కళ మంచి మనసుతోనే చెప్పాడు, వాళ్ళ నాన్నకి చెప్పాడు, వాళ్ళ అన్నలకు చెప్తే పగ పెంచేసుకున్నారు. బాగా ఈర్ష్య, అసూయ వచ్చేసింది. అందుకనే మీరు ఎక్కడైనా చిన్న స్థలం కొనుక్కున్నా ఎవరికి పంచకండి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. మీకు బాగా డీప్ ఫ్రెండ్, ఏమంటారు, క్లోజ్ ఫ్రెండ్ అయితేనే చెప్పుకోండి. వాళ్ళు మంచి భక్తి పరులు అయితేనే పర్లేదు, వాళ్ళు మనసులో దాచుకుంటారు, ప్రార్థన చేస్తారు, మన క్షేమాన్ని కోరుకునే వాళ్ళు అయితేనే చెప్పండి. మంచిగా వ్యాపారంలో మంచి లాభం వచ్చింది, అందరికీ చెప్పకండి, అవసరమైన వాళ్ళకి చెప్పండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ కళలు మంచిగా వచ్చినాయి, మంచి కళే చెప్తే వాళ్ళు అసూయ పెన్ చేసుకున్నారు. బాగా ఎక్కువగా అసూయతోనే వాళ్ళు నిండిపోయారు. ఇప్పుడు మనం చూస్తాం కదా, ఈ వాక్య లేఖనాలని చూస్తూ ఉంటుంటే వాళ్ళ అన్నల క్షేమం ఎలా ఉన్నారో వాళ్ళకి ఒకసారి క్యారేజ్ పట్టుకుని వెళ్ళరా బాబు అని వాళ్ళ నాన్న వాళ్ళ క్షేమం ఎలా ఉందో చూడడానికి పంపించాడు. వాడు దూరం ఉన్నాడు, యోసేపు వస్తూ ఉంటుంటే ఇక్కడి నుంచి అన్నయ్యోళ్ళు కామెంట్స్, అరే అత్తనాడు రే, కలరా కుమారుడు అత్తనాడు రే, ఎగతాళి చేస్తూ ఉన్నారు. చూడండి, ఓ పక్కనేమో అసూయ, మరో పక్కనేమో ఎగతాళి. మీ జీవితంలో కూడా ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు. మందిరంలో మంచిగా అభిషేకం పొందుకొని ఆరాధన చేసినప్పుడు భాషలు మాట్లాడుతూ ఉన్నావు అనుకో, నీ పక్క వాళ్ళు గమనిస్తారు. నువ్వు వస్తూ ఉంటుండే, వచ్చేస్తుందిరా బాబు, వచ్చేస్తుందిరా బాబు, వాడు బాబు ఇంక మొత్తం సచ్చి అంత దోళ్ళు లేతుందిరా బాబు. ఎగతాళి చేసేవాళ్ళు చేసుకుంటూనే ఉండేవాళ్ళు. ఎగతాళి చేసుకునే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. సొంత అన్నలే వస్తున్నాడు రే, కలలు రాకుమాడు. మేము బైబిల్ పట్టుకుని వెళ్తుంటే అలీలుయగాళ్ళు వచ్చేస్తున్నారు రే అనేవారు మమ్మల్ని. వాళ్ళకి తెలియకుండానే అలీలుయ అనే పదమాల నోటి వచ్చేస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా వచ్చేస్తున్నారు రే. ఎగతాళి చేసేవాడు చేసుకోండి. సొంత అన్నలు ఎగతాళి చేశారు. చూడండి, నేను మీకు చెప్తున్నా, శ్రమలు ఎలా లోయగలిగిన ఆ ఆకూరు లోయ అనుభవం ఎలా వచ్చిందో చెప్తున్నా. మీరు చక్కగా అవి నోట్ చేసుకుంటూ ఉండాలి. కలలు, ఆ తర్వాత అసూయ, యోసేఫ్ లైఫ్ మాట ఇవన్నీ కూడా. ఆ తర్వాత ఎగతాళి. ఇప్పుడు పరిస్థితులు ఎలా వచ్చేసినంటే దగ్గరికి వచ్చేసాడు యోసేఫ్. ప్లాన్ వేసుకున్నారు, మాస్టర్ ప్లాన్ వేసుకున్నారు, గుంటలో పడేశారు. ఇప్పుడు మీకు చెప్తున్నాను, యోసేపు జీవితం గుంట ఈక్వల్ టు ఆకూరు లోయ, శ్రమ కలిగిన లోయ, నీళ్లు లేని చోటది. ఒకవేళ నీ జీవితం కూడా గుంటలో ఆ శ్రమ, ఆ అనుభవంలో ఉందేమో, శ్రమ కలిగిన లోయలో ఉన్నావేమో. నిన్ను సిగ్గుపడనివ్వడు, నిరీక్షణ ద్వారంగా చేయబోతున్నాడు. ఆ గుంట ఒక లోయ. సరే, గుంటలోనే ఉంచారా అంటే అమ్మబడిన పరిస్థితి, అమ్మబడిన స్థితి, బానిస బ్రతుకు.
సంతలో పెట్టి అమ్మేశారండి యోసేపుని. చాలా బాధాకరమైన పరిస్థితి. తండ్రి ఎంత బాగా చూసుకున్నాడు, విచిత్రమైన వస్త్రాన్ని కుట్టించాడు తన కొరకు, కానీ అన్నలు అమ్మేశారు. ఎంత ఆకోరు లోయ అనుభవాలు యోసేపుకి ఎదురైనవి. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా ఒకప్పుడు మంచి లైఫ్ మీకు ఉండేదేమో, ఒకప్పుడు దర్జాగా బ్రతికిన స్థితి మీకు ఉండేదేమో. కొంతమంది అసూయ పరులను బట్టి, కొంతమంది ఇదిగో ఈర్ష్యపడిన వాళ్ళని బట్టి, కొంతమంది ఎగతాళి చేసిన వాళ్ళని బట్టి, ఒకవేళ మీ ఇంటోళ్ళని బట్టే, ఒకవేళ ఆకోరు లోయని గుంట కలిగిన స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయావేమో. నిరీక్షించు. దేవుని మీద నిరీక్షణ మాత్రం నీకు ఉండాలి. దేవుని మీద నమ్మిక మాత్రం నువ్వు ఉంచగలిగితే ఖచ్చితంగా ఎన్నడూ నిన్ను సిగ్గుపడనివ్వడు ఆయన. ఆమేన్ చెప్పండి. సో ఈ లోయ కలిగిన ఆ నీళ్లు లేని చోటుకి వెళ్ళిపోయిన పరిస్థితి, దేవుడు ఆ శ్రమలో చేయి విడిచిపెట్టేస్తాడా? అట్లన రాదు. ఎప్పుడు దేవుడు శ్రమలో చేయి విడిచిపెట్టేవాడు కాదు. అమ్మేసిన తర్వాత బానిసత్వంగా బ్రతుకులో యోసేపుకి ఎదురైన ఈ శ్రమల గుండా వెళ్ళినప్పుడు పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. ఆ ఇంటి పైన అధిపతిగా మారాడు. ఫరో సింహాసన విషయం తప్ప పై చేయంత నీదే. ఇప్పుడు యోసేపు గురించి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడంటే మీరు ఇలా నోట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి ఆ మాట, ఆదికాండ గ్రంథం 41వ అధ్యాయం 42 నుంచి 43 వరకు. ఆదికాండ గ్రంథం 41వ అధ్యాయం 42, 43 వాక్యాలు చదువుదాం. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి, ఫరో తన చేతినున్న ఉంగరాన్ని తీసి యోసేపు చేతిని పెట్టి యోసేపు చేతికి తొడిగించి, సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, ఓకే, అతని మెడకు బంగారం గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించి, అప్పుడు వందనము చేయడని అందరి ముందు చెప్తున్నారు, వందనం చేయండి, అయ్యగారికి నమస్కారం చేయండి అని. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించను. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? చూడండి, గుంట అతని జీవితానికి శ్రమ కలిగిన లోయ, ఆకోరు లోయ. మరి ఇప్పుడు నిరీక్షణ ద్వారం ఏంటంటే సింహాసనం మీద కూర్చున్నాడే, అది నిరీక్షణ ద్వారం. ఇలా నోట్ చేసుకోవాలి మీరు. గుంట యోసేపు జీవితంలో ఆకోరు లోయ, శ్రమలు, అసూయ, లేకపోతే ఇవన్నీ కూడా తన జీవితానికి శ్రమలు గుండా. సో సింహాసనం మీద కూర్చుని, ఇంకొక మాట ఏంటంటే యోసేపు ఆజ్ఞ ఇవ్వకుండా ఎవ్వరు కాలు తీసి కాలు కింద పెట్టడానికి లేదు. యోసేపు పర్మిషన్ లేకుండా ఎవ్వడు ఏం చేయడానికి లేదు. ఇప్పుడు యోసేపు జీవితం శ్రమ కలిగిన లోయను నిరీక్షణ ద్వారంగా మార్చేశాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? నా ప్రార్థన, ఒకవేళ మీ ఇంట్లో ఒకప్పుడు అన్నీ బాగుండే, నీకు ఒకప్పుడు నీ స్థితి వేరు, కానీ ఎదురైన పరిస్థితులను బట్టి ఆర్థికంగా ఒకవేళ చితికిపోయి ఉన్నవేమో, ఫైనాన్షియల్ సపోర్ట్ లేక ఇబ్బంది పడుతున్నవేమో, ఒకవేళ నీ ఇంట్లో పరిస్థితులన్నీ నిందించబడినట్లుగా ఉన్నాయేమో. దేవుడు నీకు ఒక భవిష్యత్తు దాచాడు. సింహాసనం నీ కొరకు వేచి ఉన్నది, కిరీటం నీ కొరకు దాచి ఉంచాడు. తప్పకుండా నువ్వు ఎదురు చూడగలిగితే, నీవు మాత్రం నిరీక్షించగలిగితే, నిన్నే ఒక నిరీక్షణ ద్వారంగా నా తండ్రి దీవించునుగాక. అలాంటి ఆశీర్వాదం ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. అద్భుతము జరుగునుగాక. బైబిల్లో ఏమని రాశారు తెలుసండి? యెహోవా కోసం ఎదురు చూసిన వాళ్ళంట ఎప్పుడు సిగ్గుపడ్డంట. నువ్వు దేవుని కొరకు వెయిట్ చేయగలిగితే ఎప్పుడు నిన్ను సిగ్గుపరచనివాడు దేవుడు. చూడండి, ఆ మాట కూడా చదివిస్తాను. కీర్తన 25:3. కీర్తన 25:3. యెహోవా కోసం ఎదురు చూసేవాళ్ళు, కనిపెట్టేవాళ్ళు ఎవ్వరూ సిగ్గుపడరు. ఆమెనంటారా? నువ్వు దేవుని కోసం వెయిట్ చేయాలే కానీ, ఎదురు చూడాలే కానీ, ఎప్పుడు నిన్ను సిగ్గుపడనివ్వడు దేవుడు. నీ పక్కోళ్ళకి షేక్ అండి చెప్పండి, దేవుని కొరకు ఎదురు చూడు. చెప్పట్లేదు,
బాధ కలిగిన, ఇంకా మీరు ఆ కోరులోయలోనే ఉన్నారు. ఆ గుంటలో ఉంటే అలాగా సింహాసనం గురించి కూర్చోవాలి. గట్టిగా చెప్పండి నాతో కలిసి, దేవుని కొరకు ఎదురు చూడు, ఎన్నడూ సిగ్గుపడవు. ఆమేన్. కొంతమంది ఎదురు చూడరు, మరేం చేస్తారు? ఇప్పుడు చెప్తాను, ఒక కథ చెప్తాను, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎదురు చూడరు, వెయిట్ చేయరు. వెయిటింగ్ అంటే చాలా కష్టం. ఇప్పుడు అందులోకి ఫ్రీ బస్సు వచ్చేసింది, దేవుడికి స్తోత్రం కలిగిన గాక. అమ్మ ఫ్రీ బస్సు ఎక్కొచ్చారా కండ్రిగా? దేవుడికి స్తోత్రం. బస్సు మీకు ఫ్రీ, ఇంకా ఏ కూటంగానే వచ్చేయడం ఇంకా. హల్లెలూయా. మా అన్నయ్యలు కూడా ఫ్రీ ఇస్తే బాగుండు. గట్టిగా హల్లెలూయా, హుషారుగా హల్లెలూయా. సో దేవుని వాక్యంలో చెప్పబడిన మాట, ఎదురు చూస్తే ఎన్నడూ సిగ్గుపడనివ్వు. అదే ఎదురు చూడటం అనేది నిరీక్షణ, వెయిటింగ్. నిరీక్షణ ద్వారం నీవే. అయ్యా చాలామందికి వెయిట్ చేయడం రాదు. ఎలాగో చెప్తాను. కొండ, మనం మన ఇంట్లో కొండలు ఉంటాయి కదా, చిన్న చిన్నవి, ఈ మట్టి కొండ. కుమ్మరి మట్టి కొండను తయారు చేసే విధానాన్ని గురించి ఒక చిన్న కథ విన్నాను. అదేంటంటే, మట్టి ఆ కొండగా తయారైనప్పుడు మట్టి అనుకుంటుందంట. రైతు పొలంలోకి వెళ్ళి, అదంతా ఒక పొలం, ఆ పొలంలోకి వెళ్ళి మట్టి తవ్వుతూ ఉంటాడు కదా. మట్టి, ఇప్పుడు కొండ తయారవ్వాలని మట్టి తీయాలి కదా. మట్టి తవ్వుతున్నప్పుడు బాధపడుతూ ఉంటుందంట. ఆ మట్టిని అలా తవ్వుతూ ఉన్నప్పుడు చాలా బాధపడుతూ ఉంటుందంట. నన్ను చక్కగా భూమిలో ఉంచకుండా నన్ను వేరు చేసేశారు, తవ్వేశారు అని బాధ ఉంటుందంట. చక్కగా మంచి నేల, అది పొడి నేల, చక్కగా చదును నేల చక్కగా ఉంది. ఇప్పుడు ఆ చదునైన నేలలో గుణపం తీసుకుని ఒక గొయ్యి పెట్టామనుకోండి, మట్టి తీస్తామనుకోండి, అక్కడ గొయ్యి ఏర్పడిపోయింది. అప్పుడు గొయ్యిగా తీసినప్పుడు అంట, ఆ మట్టి తీసేసినప్పుడు అది బాధపడుతూ ఉంటుందండి, వ్యక్తపరుస్తూ ఉంటుందండి బాధ. ఆ తర్వాత ఈ మట్టిని ఏం చేస్తారంటే, ఈ కుమ్మరి ఏం చేస్తారంటే, మట్టిని ఏం చేస్తారు, కొండ తయారవ్వాలని ఏం చేస్తారు చెప్పండి, తొక్కుతూ ఉంటారు. ఇప్పుడు గొయ్యి తీసినప్పుడు బాధపడింది, ఇప్పుడు కుమ్మరి తీసుకొచ్చి కొండ తయారు చేయడం కొరకు ఆ మట్టిని నీళ్ళు వేసి తొక్కుతూ ఉన్నాడు. ఒక్కొక్క తొక్కుతూ ఉన్నప్పుడు ఎంత బాధ ఉంటుందంటే, మామూలుగా మట్టి చాలా బాధపడిపోతుందంట. అనవసరంగా నేను చదును భూమిగా ఉన్న నన్ను తీసుకొచ్చి ఇక్కడ తొక్కేస్తున్నారు. చూడండి, కొత్తగా పెళ్ళైన పుట్టింటి కాడి నుంచి అత్తింటి గారింటికి వెళ్ళినప్పుడు అత్తగారు పెట్టే టార్చర్, ఏస్ రక్తమే జయం. అలా తొక్కబడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ ఆకూరు లోయ. సో తవ్వినప్పుడు బాధపడింది, అండ్ తొక్కబడుతున్నప్పుడు కూడా చాలా సఫర్ అయి బాధపడుతూ ఉంది ఈ కొండ, ఈ మట్టి. ఆ తర్వాత నేను మరలా చక్కగా ఆ విన్న కథ గుర్తు చేసుకుంటున్నాను. ఈ తొక్కిన మట్టిని తీసుకొచ్చి ఈ కుమ్మరి ఏం చేస్తారంటే, సారె పైన తిప్పుతూ ఉంటాడు. భలే ఉంది కదా కథ. ముందేమో తవ్వారు, బాధ. తవ్విన తర్వాత ఏమో తొక్కారు, అప్పుడు ఇంకా బాధ. తొక్కిన తర్వాత ఏమో ఇప్పుడు తిప్పుతున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక్కొక్కసారి మనకు వచ్చే బాధలు తిప్పుతూ ఉంటాం. ఆ డాక్టర్ గారి దగ్గరికి, హాస్పిటల్కి, అక్కడికి ఇక్కడికి, ఆ టెస్టులు ఈ టెస్టులు. అమ్మో, తిప్పుతూ ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు వచ్చిన జీవితం ప్రభువా, ఏంటయ్యా ఈ శ్రమ. ఆ జాన్ వెస్లీ గారు ఎక్కడ దొరికారు ప్రభువా, స్తోత్రం హల్లెలూయా. ఈ షమ్మా మినిస్ట్రీస్ ఏంటి ప్రభువా, ఏంటి ఆయన అంటే బాధ. తిప్పుతూ ఉంటాడు దేవుడు, సార పైన తిప్పుతూ ఉంటాడు అన్నమాట. తిప్పుతూ ఉన్నప్పుడు, చుట్టూ తిరుగుతున్నప్పుడు చాలా బాధపడుతుందంట ఆ మట్టి. ఆ తర్వాత తిప్పిన తర్వాత ఒక కొండ తయారవుతుంది. కొండ తయారైన తర్వాత మామూలుగా వెంటనే తీసుకురాడు, ఆ కొండను తీసుకొచ్చి ఎండలో పెడతా ఉంటాడు. స్తోత్రం చెప్పండి. ఏసీలో ఉన్నప్పుడు ఎంత బాగుండేదో, ఏంటి తీసుకొచ్చి ఇక్కడ ఈ ఎండలో పని చేయాలా. పుట్టింట్లో ఉన్నప్పుడు ఏ పని చెప్పలేదు మా అమ్మ. ఏసీ రూము, అన్నీ ఏసీ కారు, అన్నీ. ఇప్పుడు ఈ ఎండలో పని చేయమంటావా?
బాధ. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. ఆ తర్వాత ఎండలో తీసుకొచ్చిన తర్వాత బాగా ఆ ఎండ దెబ్బ తగిలినప్పుడు సుర్రు అన్నప్పటికీ అమ్మో అని బాధపడిపోతుందంట. ఈ మట్టి కొండగా తయారైన తర్వాత జాగ్రత్తగా నీళ్ళలోకి తీసుకొచ్చాడు. అమ్మయ్యా ప్రభువా నీకు స్తోత్రమయ్యా అనుకుంటుందంట. నీళ్ళలో తీసుకొచ్చినప్పుడు ప్రభువా నీకు స్తోత్రం. అంతే కదా, ఎండలో పనిచేసిన తర్వాత ఆ నీడ దొరికిన వెంటనే అమ్మయ్యా అనుకుంటుంది ప్రాణం. సో నీడలోకి వచ్చిన తర్వాత ఈ కొండ గురించి నేను విన్నా కదా, ఆ నీడలోకి వచ్చిన తర్వాత పర్లేదులే బాగానే ఉందిలే అనుకుంటున్న సమయంలోనే ఆ కొండను తీసుకెళ్ళి అగ్నిలో కాలుస్తూ మొదలు పెడతాడంట. స్తోత్రం చెప్పండి సార్. అగ్నిలోకి తీసుకెళ్ళి మంటాడుతూ ఉంటాడంట. అప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి, కింద నుంచి మంట తగులుతూ ఉంటుంటే మామూలుగా ఉండదు పరిస్థితి. ఒక్కొక్క మంట ఆ వేడికి ఆ కొండ చాలా బాధపడిపోతుంది. అయ్యి బాబు ఎందుకు వచ్చిన బ్రతుకు, ఎందుకు ఈ జీవితం అనుకుంటుందంట. ఆ తర్వాత బాగా ఎర్రగా కాల్చిన తర్వాత తీసుకెళ్ళి రంగులేస్తున్నాడంట. మేకప్, దేవుడికి స్తోత్రం చెప్పండి సార్. రంగులేస్తూ ఉంటుంటే ఆ కొండకి ఎంత అందం వస్తుందో చెప్పండి. ఇప్పుడు రంగు వేసిన తర్వాత ఇప్పుడు మనం కూడా కొత్త బట్టలు వేసుకుందాం, నేనేనా నా డ్రెస్ అనేది అబ్బో మామూలుగా ఉండదు కదా. మన అద్దంలో చూసుకున్నప్పటికీ ఏంటి బాబు ఏంటిది అసలు ఈ స్పెషల్ ఏంటి అనుకుంటాం మనం. ఇప్పుడు మట్టి అనుభవాలన్నీ మర్చిపోయింది, ఆ బాధ అంతా మర్చిపోయి రంగు వేసిన తర్వాత అబ్బో ఎక్కడ లేని అందం వచ్చేసింది ఆ కొండకి. ఇప్పుడు అందం వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి షోకేస్లో పెట్టారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ కొనుక్కున్నవాడు దాన్ని తీసుకెళ్ళి ఇంట్లో అద్భుతమైన ప్లేస్లో పెడితే అనుకుంటుందంట కొండ, నా యజమానుడు నన్ను మట్టిలోంచి తవ్వినప్పుడు ఎంత బాధపడ్డానో. హల్లెలూయా అంటారా? తర్వాత తొక్కినప్పుడు ఎంత బాధపడ్డానో, సారపైన తిప్పినప్పుడు ఎంత బాధపడ్డానో, ఎండలో కాలినప్పుడు ఎంత బాధపడ్డానో. రంగులు వేసి ఇంత మేకప్ చేసిన తర్వాత నన్ను తీసుకెళ్ళి షోకేస్లో పెట్టారు. ఎంత ఆధిక్యత వచ్చేసింది నాకు. ఆ బాధ అంతా మర్చిపోయి శ్రమగల లోయ నిరీక్షణ ద్వారంగా మార్చబోతున్నాడు. చప్పట్లు కొడుతుండగానే విశ్వాసం నీలో అధికమగునుగాక, నిరీక్షణ నీకు వచ్చునుగాక. పరిశుద్ధాత్ముడు ఈ కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. నువ్వు ఎదుర్కొంటున్న శ్రమను గుర్తు చేసుకోవద్దు. బిజినెస్ చేసేటప్పుడు శ్రమలు ఉంటాయి, వ్యాపారంలో శ్రమ ఉంటుంది, పెట్టుబడి పెట్టాలి, ఆర్థికంగా పనులు సరిగ్గా రారు, ఇబ్బంది, చాలా శ్రమ. సేవ అంటే కొంతమంది ఏమనుకుంటారు, అన్నయ్య తెల్ల కారు తెల్ల బట్టలు ఇదే గుర్తుంది. సేవలో ఎన్నో శ్రమలు ఉంటాయి. అయితే అవన్నీ దేవుడు శుద్ధ సువర్ణంగా మార్చిపోతున్నాడు. ఆమేన్. కొన్ని గుండె బరువెక్కిన పరిస్థితులు ఉంటాయి, కొన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అన్నిటిని తట్టుకుని ఆ తర్వాత దేవుడు సింహాసనం మీద కూర్చోబెడతాడు. అందుకొరకే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. యోసేపు జీవితంలో ఎన్నడూ సిగ్గుపడినవ్వలేదు. శ్రమ కలిగిన గుంటను సింహాసనమైన నిరీక్షణ ద్వారంగా మార్చేశాడు. ఈరోజు మీరు నిజంగా ఈ మాట మీ జీవితానికి, నాకు కావలసిన మాటలే ఇవి, దైవజనుడు నిలబెట్టి నాతోనే మాట్లాడాడు, ఇది నిజంగా నా జీవితం ఇలాగే ఉంది, ఒకప్పుడు అన్నీ బాగున్నాయి, ఇప్పుడు శ్రమలోకి వెళ్ళిపోయాను. అయితే నిరీక్షణ ద్వారం ఉంది. నిన్ను నిరీక్షణకు ఒక ద్వారంగా చేయబోతున్నాడు ఆయన. నువ్వు నమ్మితే ఎదురు చూడు, విశ్వసించు. ఖచ్చితంగా ఆ కొండకి ఎంత ఘనత వచ్చిందో నీ జీవితానికి కూడా ఆ ఘనత ఇస్తాడు. యేసు నామములో అలాగూ దీవించును గాక. గట్టిగోసారి అందరూ ఆమేనండి. సో ఇందులోనే అబ్రహాము జీవితం కూడా ఎగ్జాంపుల్. అతని జీవితం కూడా శ్రమ కలిగిన లోయే నిరీక్షణ ద్వారంగా మార్చాడు. ఎలా? అబ్రహాము పరిస్థితుల్లో నిరీక్షణకి ఆధారమే లేదు. అంటే మనం ఎవరైనా, ఇప్పుడు నేను ఇంత కథ చెప్పాను కదా, కొండ కథ విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అవును కదా, కొండ తల్లికి కొండకి ఏమీ తెలియక ఎందుకు అనవసరంగా యజమాని తిట్టుకుంది. నాకు ఇప్పుడు కథ అర్థమైంది కాబట్టి నా యజమాని యేసుప్రభుని ఎప్పుడు తిట్టుకోను, జాన్ వెస్లీ గారిని ఎప్పుడు తిట్టుకోనయ్యా, నాకు అర్థమైంది. అది అబ్రహాం ముందు ఎవరికి అలా జరిగిన వాళ్ళు లేరు. అబ్రహాం ముందు పిల్లలు పుట్టిన ఈ అనుభవాలు, ఎదురు చూసిన అనుభవాలు ఏమీ లేవు.
నిరీక్షణకి ఆధారమే లేదు, శూన్యం. కానీ అబ్రహాము నిరీక్షణకి ఆధారం లేనప్పుడే నమ్మాడంట. ఆమేన్ చెప్పండి. నేను అంటానండి, చూసి నమ్మటం కాదు, చూడక నమ్మిన వారే ధన్యులు. ఆమేన్. సో కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ ఈ పరిచర్య ఏమీ కనపడదు. ప్రారంభంలో ఉన్నవాళ్ళకి తెలుసు, అమ్మో దేవుడు శ్రమ కలిగిన లోయ ఈ సేవ ప్రారంభం. అయితే నిరీక్షణ ద్వారంగా ప్రభు చేశాడు. ఆమేన్. ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు. ప్రతిదీ ఒక్కొక్క శ్రమ ఒక్కొక్క పాఠం నేను నేర్చుకున్నాను. నేను నమ్ముతున్నాను, నిరీక్షణకి ఆధారం లేనప్పుడే అబ్రహాము నమ్మినట్లుగా నువ్వు నమ్మగలిగితే నీ కుటుంబ పరిస్థితులు, నీ భర్త, నీ పిల్లలు స్థితిగతులు అన్నీ ఈ నెలలో ప్రభు మార్చేస్తాడు. యేసు నామములో నువ్వు సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా నువ్వు ఉంటావు. ప్రభు నీ తల పైకెత్తుతాడు. నీవే ఒక ఆకూరు లోయ లాంటి నీ జీవితాన్ని నిరీక్షణకు ఒక ద్వారంగా దేవుడు మార్చునుగాక. చూడండి, అబ్రహాము జీవితం గురించి చదివిస్తాను. రోమపత్రిక 4వ అధ్యాయం 18 నుంచి 21 వరకు మీరు నోట్ చేసుకోండి. ఒక్కొక్క మాట అక్క చదువుతారు, విందాం. నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి ఓకే, తాను అనేక జనములకు తండ్రి అగునట్లు ఓకే, నిరీక్షణకు ఆధారం ఆ లేనప్పుడు, మాట చేసుకోండి. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. మరి అతడు విశ్వాసమందు బలహీనుడు కాక, ఓకే, దమారమి 100 వయసు 100 ఏళ్ల వయసు కలిగిన వాడై అప్పటికి తన శరీరము మృతతుల్యమైపోయింది. శారా గర్భమును మృతతుల్యమైపోయింది కూడా. వాగ్దానము చేసిన వాడు, ఆ మాట చదవక్క, వాగ్దానము చేసిన వాడు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని నమ్మి రూఢిగా విశ్వసించి. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాము నమ్మితే మరి ఇంతమంది భక్తుల జీవితాల్లో జరిగినాయి అని నేను చెప్తున్నప్పుడు నీకెందుకు నమ్మకం రావట్లేదు? ఏమోనండి, మీరు ఎన్ని ప్రసంగాలైనా చెప్పుకోండి, అయ్యగారు నా జీవితం మాత్రం ఆయన రాసేసాడంటే ఆ కోరులోయా అని అనుకో. ఆ కోరులో నిరీక్షణ ద్వారంగా చేస్తానని మాట ఇచ్చాడు కదా. నువ్వెదురు చూడంతే, కనిపెట్టంతే, నిన్నైతే ఆయన సిగ్గుపరచడు. యేసు నామములో ప్రభు సహాయము చేయనుగాక. గట్టిగా చెప్పండి అందరూ ఆమేన్. ఎదురు చూద్దాం. ఒకేలా గర్భఫలం విషయంలో ఎంతోమంది మెడిసిన్స్ వాడి హాస్పిటల్ చుట్టూ తిరిగి ఇంకేమి లేదులేండి అయ్యగారు, మేము ఇంకా ఆ హోప్స్ లేవండి మాకు. కాకినాడ దగ్గర ఒక హాస్పిటల్ పేరే హోప్. చెప్పండి, హాస్పిటల్ పేరేం చెప్పండి? హోప్, నిరీక్షణ. ఆ హాస్పిటల్ గురించి నేను ఒక సాక్ష్యాన్ని విన్నాను. ఆ హాస్పిటల్ స్థాపించిన ఆయన క్రిస్టియన్. వారి గురించి ఒక సాక్ష్యాన్ని విన్నాను. ఫైనాన్షియల్గా చాలా చితికిపోయారంట వాళ్ళు. హాస్పిటల్ అంటేనే వాస్తవంగా చెప్పుకోవాలంటే బాగుంటుంది. హాస్పిటల్ ఇన్కమ్ ఉంటుంది, అన్నీ బాగుంటాయి. కానీ వారు ఆ హాస్పిటల్ పెట్టిన తర్వాత చాలా సమస్యలు వాళ్ళు ఫేస్ చేసి, డేవిడ్ గారు, ఆయన పేరు డేవిడ్ గారు, ఆయన సాక్ష్యాన్ని విన్నాను నేను. చాలా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డారంట. సో దేవుడు వారిని మరలా నిరీక్షణకు ద్వారంగా మార్చాడు. ఈరోజు మీ కుటుంబంలో ఒకవేళ ఫైనాన్షియల్ సపోర్ట్ గురించి కలవరపడుతున్నాం, బాధపడకండి. దేవుడు మరలా ద్వారం తెరుస్తాడు, మిమ్మల్ని సిగ్గుపరచడు. దేవుని దీవెన మీ తల మీద ఉండునుగాక. రైట్, ఇక రెండో మాటలకు వచ్చేస్తున్న సెకండ్ వన్. ఆకూరు అనే శ్రమ కలిగిన లోయను నిరీక్షణ ద్వారంగా దేవుడు నీ జీవితాన్ని మారిస్తే నీ జీవితం ఎలా ఉంటుంది? ఒకటి, సిగ్గుపడము. నెంబర్ 2, కీర్తనల పుస్తకం 9వ అధ్యాయం 18వ వాక్యం 2వ భాగాన్ని చదవండి. 18వ వాక్యం 9, 18, 2వ వాక్యం. బాధపడచబడే వారి యొక్క నిరీక్షణ ఆస్పాదం ఎన్నటికీ నశించదు. నెంబర్ 2, నశించిపోము అనండి. అక్కడ ఏమని రాశారంటే బాధపడే వారి యొక్క నిరీక్షణ ఆస్పాదం ఎన్నటికీ నశించదు. అంటే
ఎప్పుడైతే శ్రమ కలిగిన లోయను దేవుడు నిరీక్షణ ద్వారంగా మార్చేస్తాడో నీ జీవితం ఎలా ఉంటుందంటే నశించిపోం. కొన్నిసార్లు మనకి ఎదురయ్యే ఈ శ్రమలను చూసి ఏమవుతుందంటే ఎక్కువ శాతం చాలామంది శ్రమలోనే నశించిపోతున్న వాళ్ళు ఎక్కువ మందిని మనం చూస్తూ ఉంటాం. అందుకే ఆ కీర్తనలో ఆ పాటలో ఆ పదాలన్నీ కూడా సమకూర్చడం జరిగింది. నసీమైండ్ ఆ పాటలో ఆ పదాలన్నీ కూడా సమకూర్చడం జరిగింది అన్నమాట. ఎక్కువ శాతం ఎలా ఉంటుందంటే మన పరిస్థితి, శ్రమ బాధ వచ్చిందా భోజనం తింటాం మానేస్తాం. శ్రమ బాధ వచ్చిందంటే కన్నీరు తప్ప ఇంకేం ఉండదు. ఏ పని చేయాలనిపించదు, ఎక్కడికి వెళ్ళాలనిపించదు, చాలా బాధలో ఉంటాం. ఆ పదాలు ఇలా ఏర్పాటు చేసాం ఆ పాటలో. నా నిరీక్షణ ఆధారమై నీ సన్నిధిలో నిలిపినది ఎబెనేజరై ఎడబాయక నాతో నా శక్తితో నా ఆత్మతో నీకే ఆరాధన ఎబెనేజరై ఎడబాయక నాతో ఉన్న నా యేసయ్యా నా శక్తితో నా ఆత్మతో నీకే ఆరాధన నీ నామమే ఘనమైనది నీ వాక్యమే నాకు నెమ్మది. అర్థం నామమే నీ వాక్యమే నాకు నా నిరీక్షణ ఆధారమై నీ సన్నిధిలో నిలిపినది నా హృదయానికి చేరువై నా కన్నీరు తుడచి ఎబెనేజరై ఎడబాయక నాతో ఉన్న చప్పట్లు కొట్టాలి నా శక్తితో నా ఆత్మతో నీకే ఆరాధన. ఇంకొకసారి ఎబెనేజర్ చేతుల పైకి ఎడబాయక నా శక్తితో నా ఆత్మతో నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. బాధపడే వారి యొక్క నిరీక్షణాస్పదం ఎన్నటికీ నశించదు. అంటే శ్రమ కలిగిన లోయ కలిగిన లాంటి నీ జీవితాన్ని దేవుడికి నిరీక్షణాస్పదంగా మారిస్తే, నిరీక్షణ ద్వారంగా మారిస్తే ఎలా ఉంటామంటే నశించిపోం. నిజంగా ఆ సందర్భం మాకు బాగా గుర్తు. జనవరి 30వ తారీఖునే మందిర స్థలం రిజిస్ట్రేషన్ చేసాం. ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు సభలు ఉన్నాయి. కొత్త పాట చేద్దామా వద్దా అన్నంత టెన్షన్. ఒక పక్కనేమో మీటింగ్స్కి ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితులు. అయితే ఒక నిరీక్షణ ఉంది. దేవుడు కృప అని చెప్పాలి, శ్రమ కలిగిన లోయ నిరీక్షణ ద్వారంగా మార్చిన అనుభవాలని చెప్పాలి. సభల విషయంలో దేవుడు చేసిన అద్భుతం ఎప్పటికీ మేము మర్చిపోలేం. అలాంటి అద్భుత కార్యాలు మీ ఇంటిలో ప్రభు జరిగించునుగాక. అస్సలు ఏ రోజుకి ఆ రోజు మన్నా వచ్చినట్లుగా
ఆకాశం నుండి దేవుడు మన్నాను కురిపించినట్లుగా అలాగా 4 రోజులు కూటాలు అద్భుతంగా ప్రభు జరిగించాడు. సో ఈ పాట కూడా ఆ సందర్భానికి సహితంగానే అనేక పదాలు కూడా సమకూర్చడానికి దేవుడు ఆలోచనలు ఇచ్చారు. నేను ఆశిస్తున్నాను దైవజనుడిగా ఎప్పుడు కూడా మనం నశించిపోయేటట్లుగా చేసేవాడు కాదు దేవుడు. బైబిల్లో వాగ్దానం ఉంది కదా, నశించిపోయిన దానిని చెప్పండి వెదకి రక్షించడం కొరకు ఆయన వచ్చాడు. బట్టి శ్రీనాయి గారు చెప్తా ఉంటారు కదా, పిల్లలంట చిన్న చిన్న పనులు చేసి వాళ్ళు డబ్బులు సంపాదిస్తావారంట. ఎలా? అదే చిన్న చిన్న టైర్లకి ట్యూబులకి చిన్నగా అయస్కాంతాలు పెట్టి చాలామంది ట్రైన్ల మీద వెళ్తూ ఉంటుంటే డబ్బులు విసిరేస్తూ ఉంటారంట. ఆ అయస్కాంతానికి ఆ డబ్బులు ఆకర్షించబడి అలాగ వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉంటారంట పిల్లలు. అలాగే మన జీవితం కూడా నశించిపోయిన దాన్ని మరలా దేవుడు వెతికి రక్షించాడు. ఇప్పుడు తీసుకొచ్చి ఈ మందిరంలో నేను ఎందుకు తీసుకొచ్చి సమకూర్చాడంటే నువ్వు మరలా నశించిపోతావని కాదు. ఇప్పుడు ఆల్రెడీ ఒకప్పుడు నాశనం అనే గోతులోకి వెళ్ళిపోయిన మనల్ని తప్పించాడు దేవుడు. ఇప్పుడు నీకు శ్రమ ఎందుకు వచ్చిందంటే మరలా నువ్వు ప్రారంభ స్థితిలోకి వెళ్ళిపోకూడదు. శ్రమ వచ్చినప్పుడు కొంతమంది దేవుడికి దూరం అయిపోతుంటారు, శ్రమ వచ్చినప్పుడు భక్తికి దూరం అయిపోతుంది. అలా కాదు, నశించిపోకుండా ఉండడం కొరకే నీవే ఒక నిరీక్షణకు ద్వారం. నా ప్రార్థన సంఘంలో ప్రతి ఒక్కరిని దేవుడు నశించిపోకుండా కాపాడబడుదుముగాక. దీంట్లో ఎగ్జాంపుల్ ఎవరంటే యోబు. యోబు యొక్క భక్తి అన్నీ బాగున్నాయి, భక్తి బాగుంది, ఆరోగ్యం బాగుంది, ఆస్తి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు పెద్దగా మనం అన్నీ నార్మల్గానే ఉంటాం. కానీ శ్రమ వచ్చినప్పుడే మన భక్తిని పరీక్షిస్తూ ఉంటాడు దేవుడు. యోబుకి అన్నీ ఉన్నాయి, కానీ ఒకేసారి సడన్గా అన్నీ కోల్పోయిన పరిస్థితులు. ఒకేసారి ఆరోగ్యం కోల్పోయాడు, ఒకేసారి ఆస్తి కోల్పోయాడు, ఒకేసారి ఇంట్లో పిల్లల్ని పోగొట్టు, అన్నీ ఒకసారి వచ్చేసినాయి. చూడండి, మన ఇంట్లో కూడా ఒకేసారి అన్నీ ఒకసారి వచ్చేస్తుంటాయి, అన్నీ ఒకసారే, ఏం అర్థం కాదు. యోబు పరిస్థితి కూడా అలా ఉంది. అయితే యోబు ఒక మాట అంటున్నాడు చూడండి, నశించిపోలేదు యోబు. చూడండి ఆయన అంటున్న మాట చూడండి ఒకసారి. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యం. యోబు గ్రంథం 4:6. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? ఆ మాట నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకి ఆధారం కాదా? చూడండి ఎంత చక్కగా మాట ఉంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థమైన ప్రవర్తన నిరీక్షణకు ఆధారం. యోబు యొక్క నిరీక్షణ ఏంటో తెలుసా? నా శరీరం క్షీణించిపోయినా పర్లేదు, ఈ శరీరంతోనే నేను ఆయన చూస్తాను. నా విమోచకుడు ఎవరు చెప్పండి? సజీవుడు. నేను అంటాను, ఆ నిరీక్షణ మీకుందా? జ్వరం వచ్చి 4 రోజులు ఏసు రక్తమే జయం, ఇంకా అప్పుడు మనకు కంప్లైంట్లు వస్తుంటాయి యేసు ప్రభు మీద, ప్రభా నువ్వు ఉన్నావా, ఉంటే నాకెందుకు ఈ బాధ అని అనుకుంటాం, అందరం అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, యోబును గుర్తు చేసుకో, ఆయనకు ఒక నిరీక్షణ ఉంది. నశించిపోయాడు శ్రమలో చెప్పండి. ఆకోరు లోయ లాంటి అనుభవాలు వెళ్ళాడు యోబు. ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, ఇవన్నీ శ్రమే కదా. యోబు గురించి ఒక చక్కని వాగ్దానం ఉంది కదా, యోబుని దేవుడు మొదట ఆశీర్వదించిన దానికంటే 2 ఆఖరి అధ్యాయంలో ఉంది కదా, ఆఖరి అధ్యాయంలో 12వ వచనంలో ఉంటుంది. యోబు 42:12 ఉంది. మొదట దేవుడు యోబుని ఆశీర్వదించిన దానికంటే 2 దీవించండి. ఇదే నిరీక్షణకు ద్వారం. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆ కోరులో ఏమో శ్రమ, ఇప్పుడు ఆశీర్వాదం ఏమో నిరీక్షణకు ద్వారంగా మారిపోయింది. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు బాధలో ఉంటాం, సంతోషంగా దేవుడు మేలు చేసినప్పుడు సాక్షిగా బ్రతకాలి మనం. దేవుడు ఆ శ్రమంతా తప్పిచ్చేశాడా, నేను దీవించడం మొదలుపెట్టాడా, సమాజంలో నిలబడు, ధైర్యంగా సాక్ష్యం చెప్పు. నా ప్రార్థన ఎక్కడ నువ్వు తలదించుకున్నావో అక్కడే దేవుడు నిన్ను తల పైకెత్తునుగాక. నీ అవమానాల్ని దేవుడు
కన్నీటిని నాట్యముగా మార్చునుగాక, నీ అవమానానికి తగిన రెట్టింపు ఘనత దేవుడిచ్చునుగాక. తప్పకుండా చేస్తాడు. చూడండి, దీనికి సంబంధించిన ఒక వాగ్దానం చదివిస్తాను. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. యోబుకి చక్కగా సూటబుల్ అవుతుంది ఈ వాక్యం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 12వ వాక్యం. ఆ కాలమున యెరూషలేము మీదకి వచ్చే అన్యజనులందరినీ, జకరియా 9:12, బంధకాల్లో పడి ఉండి నిరీక్షణ గలవారులారా కోటలోనికి మరలా ప్రవేశించండి, రెండంతలుగా. అందరూ ఒకసారి చప్పలు కొడతారు, యేసయ్యకి మహిమ వచ్చినట్లుగా. రెండంతలుగా దేవుడు నీకు మేలు చేయునుగాక. నువ్వు ఎంత శ్రమ పడ్డావో, ఎంత బాధపడ్డావో, ఆ బాధంతా మర్చిపోయే ఒక దీవెన నీ తల మీద ఉండునుగాక. అక్కడ రాయబడిన మాట, బంధకాల్లోనే ఉన్నారు. అయితే ఒకటి ఉంది, వాళ్ళకి ఏముంది? హోప్, నిరీక్షణ ఉంది. బంధకాల్లో ఉన్నారు, నిరీక్షణ ఉంది. అందుకనే కోటలోకి మళ్ళా రండి, రెండంతలుగా మీకు మేలు చేస్తాను. నిజంగా యోబుకి అలాంటి దేవునిచ్చాడు, మీకు కూడా చేస్తాడు ప్రభు. విశ్వసించిన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఒక్క మాట గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఒక సందర్భం మీకు చెప్తాను. ఒక ఆయన చిన్న చిన్న మ్యాజిక్లు చేసేవాడు. మ్యాజిక్లు చేసేవాడు ఏదో మామూలుగా చేస్తుంటే బాగుండేది. చిన్నపిల్లల దగ్గర మ్యాజిక్లు చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారు. ఈ మనిషి ఏం చేశాడంటే, నా మ్యాజిక్లు అందరికీ తెలియాలనుకుని రాజుగారి సంస్థానంలోకి వెళ్ళాడు. వెళ్తే రాజుగారిది ఆ రోజు పుట్టినరోజు, బర్త్డే సెలబ్రేషన్. రాజుగారు, మన బర్త్డే అంటేనే మామూలుగా ఉండదు కదా, అలాంటిది రాజుగారి బర్త్డే అంటేనే ఎంత హడావుడిగా ఉంటుంది. అంత వైభవంగా ఉంది మొత్తం సంస్థానం అంతా కూడా. అయితే ఎప్పుడైతే ఇంత ఆనందంగా రాజుగారు ఉన్నారో, సైనికులు ఉన్నారో, అక్కడ మంత్రులు ఉన్నారో, అందరూ హ్యాపీగా ఉన్నట్టు ఈ మ్యాజిక్లు చేసి ఆయన కరెక్ట్గా ఆ సంస్థానంలోకి వెళ్ళాడు. ఆ కోటలోకి వెళ్ళిన వెంటనే ఇప్పుడు మ్యాజిక్ రాజుగారి మీద చేయటం మొదలెట్టాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇలా అన్నాడు. అన్న వెంటనే రాజుగారి కిరీటం వెళ్ళి కిందడిపోయింది. మరి రాజుగారి తల మీద ఉన్న కిరీటం కిందడిపోతే అవమానమా కాదా చెప్పండి? ఎవరక్కడా అన్నారు. మ్యాజిక్ చేసినాడు కుదురుగా ఉండొచ్చా? నేనే చేశాను, ఏం చేస్తావు చేసుకో అన్నాడు. స్తోత్రం చెప్పండి సరే. మరి రాజుగారికి మామూలుగా ఉంటుందో చెప్పండి? ఎంత పవర్ ఉంటుంది రాజుగారికి. మరి అర్జెంటుగా తీసుకెళ్ళి జైల్లో పడేయండి రా అన్నారు. చెరసాల్లో వేశారు. బాధలు అనుభవిస్తున్నారు. పలానా రోజున నీకు ఉరి తీయబోతున్నాం అని చెప్పేశారు. మనసులో బాధ ఉండిపోయింది. మ్యాజిక్ చేసే ఆలోచనలు ఉన్నాయి కానీ అనవసరంగా చేశాను రా, అనవసరంగా రాజుగారికి ఏ కిరీటమో ఇంకో కిరీటం వచ్చినట్టుగా చేసుంటే నాకు ఇంకా బహుమానం ఇచ్చేవాడని బాధపడుతున్నాడు. బాధపడేది ఉపయోగం ఏముంది? ఏం బాధ ఎక్కువైపోయింది. వెంటనే పలానా రోజున పలానా తారీఖున నేను ఉరి చేస్తారని చెప్పేశారు. బాధ ఎక్కువైపోతుంది. ఆ రోజు లెక్క పెట్టుకుంటున్నాడు. అయ్యో పరిస్థితి అయిపోయింది, చేజారిపోయింది, పరిస్థితులన్నీ అని పాట పాడుకుంటున్నాడు. మనం కూడా అప్పుడప్పుడు పాడుకుంటాం కదా, నమ్మదగిన వారు లేక నిరాశతో, అలా బాధపడతా ఉన్నాడు. అయితే రాజుగారికి ఎందుకో దయ కలిగి ఒకసారి అసలు వీడి సంగతి ఏంటో చూద్దాము అని దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి చూస్తుంటే వాడు మాత్రం అసలు జైల్లో ఉన్నట్టుగా లేడు. ఇంట్లో ఎంత హ్యాపీగా ఉంటాడో అంత హ్యాపీగా ఉన్నాడు. దాన్నే నిరీక్షణ అంటారు. స్తోత్రం చెప్పండి. అసలు వాడికి బాధ, నన్ను ఉరి తీసేస్తారని కొంచెం బాధ కూడా లేదు. బుచ్చక్క మన మదిలో ఉంది కదా, పాపం వాడికి హెల్త్ సిక్ అయింది. డాక్టర్ గారు టెస్టులు చేసిన వెంటనే చెప్పిన వెంటనే ఇంకొకరైతే ఇంకా ముందుగానే ప్రయాణం అయిబాబా నేను అయిపోయినా అనుకుంటారు. కానీ ఆవిడ ధైర్యంగా చెప్పారంట, నా దేవుడు మల్టీ సూపర్ స్పెషలిస్ట్ అని చెప్పిందంట. స్తోత్రం చెప్పండి. నిజమే, కొంచెం సమస్య వచ్చినంటే బాధ ఎక్కువైపోద్ది మనకి. కానీ ఈ వ్యక్తి జైల్లో ఉన్నా కూడా ఎంత ధైర్యంగా ఉన్నాడంటే సంతోషంగా ఇంట్లో ఉన్నంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. రాజుగారి దగ్గరికి వచ్చి, ఎరా బాబు వారం రోజుల్లో తలకాయ మీద మెడకాయ లేకుండా చేస్తారు, మరి ఏంటి నువ్వు ఏంటి ఇంత ధైర్యంగా ఉన్నావంటే, రాజుగారు ఏమీ లేదండి, నాకు మ్యాజిక్లు చేసే అలవాటు ఉంది కదా, నా డ్రీమ్ కదా అది, నాకు ఒక మ్యాజిక్ తయారు చేస్తూ ఉన్నాను, అది మేబీ ఒక 6 నెలల్లో పూర్తి అవుతుంది, అది అవ్వకుండా వెళ్ళిపోతున్నానని మనసులో ఉంది కానీ ఏం చేస్తాంలే. అప్పుడు రాజుగారు అన్నారట, ఏంటి ఆ మ్యాజిక్? ఏమీ లేదు,
గుర్రాలు గాల్లో ఎగిరే మ్యాజిక్లు తయారు చేస్తున్నాను అన్నాడంట. స్తోత్రం చెప్పండి. అప్పుడు రాజుగారికి ఆలోచన తట్టిందంట, మనం యుద్ధానికి వెళ్ళటానికి ఈ గుర్రాలు ఏ పని చేస్తుంటాయి కదా, 6 నెలలే కదా, సరేరా నీకు 6 నెలలు ఏం కావాలో కోరుకో, 6 నెలలు టైం పొడిగిస్తానండి. 6 నెలలు నేను ఇంటికి పంపిస్తే చాలని అన్నాడంట. స్తోత్రం చెప్పండి. సరే, జాగ్రత్తగా 6 నెలలు టైం తీసుకుని ఇంటికి వెళ్తుంటే ఇంటి దగ్గర భార్య అనుకున్నదంట, పోతామన్నావు కదా, ఊరు తీసేస్తానన్నారు కదా. ఊరిలో వాళ్ళందరూ అనుకున్నారంట, ఈడు ఎప్పుడో పోతాను అనుకున్నారు కదా, ఎప్పుడు వచ్చేస్తానండి అనుకున్నారంట. చివరికి 6 నెలలు టైం తీసుకుని వచ్చాడు. 3 నెలలకే రాజుగారు బకెట్ తన్నేశారు. స్తోత్రం చెప్పండి. ఈడు మరణ శిక్షణ ఏం చేశారు చెప్పండి, కొట్టివేశారు. అది నిరీక్షణకు ఆధారం అంటే. గట్టిగా చప్పలు కొడుతూ సరే ఏసైకి మహిమ చెల్లిస్తారా? నేను అంటాను, నీ మనసులో నిరీక్షించగలిగితే, నీ హృదయంలో నిరీక్షించగలిగితే నువ్వెన్నటికీ నశించవు. నీ హృదయంలో ఉన్న కోరిక, అభిలాష దేవుడు నెరవేర్చబోతున్నాడు. అద్భుతము జరుగునుగాక. నీ పిల్లలను చూసిదవుగాక. ఏ రోగం నీకు హాని చేయదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. సో రెండవది, నశించిపోము. మూడవది, చివరి మాట చదువుకుని ప్రార్థన చేసేసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:10. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముగల దేవుని యందు మనం నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తం బహుగా ప్రయాసపడుతున్నాం. చాలు. మూడవది, ప్రయాసపడతాము అనండి. గట్టిగా చెప్పాలి, ప్రయాసపడతాం. నిజంగా దేవుడు నిన్ను శ్రమ కలిగిన లోయ లాంటి నీ జీవితాన్ని నిరీక్షణ ద్వారంగా మారిస్తే నువ్వు ఎక్కువగా ప్రయాసపడగలుగుతావు. శ్రమ మర్చిపోతావు, బాధ మర్చిపోతావు, ఎక్కువగా ప్రయాసపడగలుగుతావు. పౌలు జీవితంలో ఈ మాట నెరవేరింది. ప్రతి పాయింట్లో ఒక్కొక్కరిని ఎగ్జాంపుల్గా మీకు చెప్పాను. ఫస్ట్ పాయింట్లో సిగ్గుపడమనే దాంట్లో యోసేపు, నశించిపోమనే దాంట్లో యోబు. సో థర్డ్ వన్, ప్రయాసపడతాం. యోబు జీవితంలో నిరీక్షణ ఉంది. నేను నమ్మిన వాడిని ఎరుగుతాను అంటాడు. ఉన్నతమైన పిలుపుకు కలిగే బహుమానం పొందాలని గురి యొద్దకు పరిగెడతానంటాడు. యోబా, ఈ యొక్క పౌలా, నువ్వు పరిగెత్తడానికి నీకు ఆరోగ్యం అంత బాగుంటుందా? లేదు. మరుగుజ్జు మనిషి ఈ పౌలు. మనకులాగా పౌలు సరిగ్గా నడవలేడు. అందుకే ఒక చోట చూస్తాం కదా, అతన్ని గంపలో ఎత్తుకుని తీసుకొచ్చారంట. మనలాగా ఆరోగ్యం మనకి సహకరించదు. బైబిల్లో అతని గురించి రాసిన మాట ఏంటంటే, శరీరంలో ఒక ముళ్ళు ఉందంట. ఇప్పుడు మనకి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటేనే గిలగిల తన్నేస్తాం మనం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక మామూలుగా ఉండదన్నమాట, చిన్న ముళ్ళు గుచ్చుకుంటూనే. అలాంటిది మత్తు లేకుండా మీకు ఆపరేషన్ మొదలెట్టారంటే ఎట్టుంటుంది పరిస్థితి చెప్పండి? తన్నేరు, మామూలుగా ఉండదు పరిస్థితి. ఈ పౌలు గారి శరీరంలో ఒక ముళ్ళు ఉందంట. ఎన్నోసార్లు ప్రార్థన చేశారంట, ప్రభా ఈ ముళ్ళు తీసే ప్రభా. ప్రభా అన్నాడంట, ఆ ముళ్ళు అలాగే ఉంటుంది కానీ నా కృప నీకు చాలు అన్నాడంట. స్తోత్రం చెప్పండి. అందుకే ఆయన శరీరంలో ముళ్ళున్నా పట్టించుకోలేదు, బహుగా ప్రయాసపడ్డాడు. గట్టిగా అందరూ ఆమెనంటారా? మీ జీవితంలో ఒకవేళ ఏదో ఒక శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళుని చూడకండి. కొద్దిసేపు కూర్చుంటే నడుము లాగేస్తుందండి, కొద్దిసేపు నడిస్తే కాళ్ళు లాగేస్తున్నాయండి. ఏదో ఒక ముళ్ళు ఉంది, ముళ్ళుని చూడకండి. ప్రభువుని చూసి నిరీక్షించగలిగితే బహుగా ప్రయాసపడగలుగుతాం. పౌలు తన ఆరోగ్యం బాగకపోయినా యేసు ప్రభు శిష్యులు కూడా చేయలేని గొప్ప సేవ చేశాడు. బహుగా ప్రయాసపడ్డాడు, అనేక సంఘాలు స్థాపించాడు. ఒక మాటలో చెప్పాలంటే, తెలియబడని దేవుడు అనే చోట కూడా సంఘాన్ని కట్టేశాడు. అంత అద్భుతమైన పరిచర్య, ఎంత అద్భుతంగా ప్రయాసపడ్డాం పౌలా అంటే. ఆయన అంటాడు, నా నిరీక్షణ ఆయనే. ఆమేన్ చెప్పండి. దేవుడు పౌల్ని ఒక నిరీక్షణకు ద్వారంగా మార్చేశాడు.
అందుకే అతని జీవితంలో ఎక్కువగా ప్రయాసపడ్డాడు. పౌలు పరిచర్యలో చాలామందిని ప్రయాసపడే వాళ్ళని సిద్ధం చేశాడు. ఈరోజు నా ప్రార్థన, మీ జీవితంలో ఒకప్పుడులాగా దేవుని కోసం ప్రయాసపడలేకపోతున్నారు కదా, ప్రార్థన చేయాలని ఉందండి అయ్యగారు, మోకాళ్ళు సహకరించట్లేదు. ప్రతి కూటానికి రావాలని ఉంది, కానీ ఇంట్లో పరిస్థితులు అనుకూలించట్లేదు. నేను అంటాను, నీవు దేవుని మీద నిరీక్షించి కలిగి ఉంటే ఎక్కువగా ఇంటి దగ్గర ఉండి ప్రయాసపడే మనసు దేవుడు నీకు ఇస్తాడు. మేము ఊర్లూరు తిరిగి సువార్త చెప్పి ప్రకటించిన దానికంటే నువ్వు ఇంటి దగ్గరే ఉండి కన్నీళ్లు కాచి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నీ వీధిలో వాళ్ళని నీతో పాటు దేవుని మందిరానికి తీసుకొస్తుంది. అలాగ ప్రయాసపడే కృప నీకు ఇస్తాడు. నువ్వు ఎలాగ ఈ సెప్టెంబర్ ఈ 9వ నెలలో నీ ద్వారా కొన్ని ఆత్మలు మందిరానికి రాబోతున్నాయి. ప్రభు కొరకు ప్రయాసపడే వ్యక్తుల్లో నీవు కూడా ఒక వ్యక్తిగా దేవుడు వాడుకోబోతున్నాడు. బైబిల్లో విఐపి లిస్ట్ ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, రోమా పత్రిక 16వ అధ్యాయం అంతా చదవండి. అందులో పౌలు ఒక్కడే కాదు, పౌలుతో చాలామంది ప్రయాసపడిన లిస్ట్ రాశారు. నేను ఆ అధ్యాయానికి పెట్టుకున్న పేరు ఏంటంటే విఐపి లిస్ట్. అందులో ఒక ఆయన ఉంటాడు, స్టాకు. ఏం పేరండి? ఇంకా స్టాకు రాలేదంటాం కదా, ఆయన పేరు స్టాకు. ఇంకొక ఆవిడ పేరు ఉంది పెర్సిసు. ఇంకొక ఆమె ఉంది మరియా. బహుగా ప్రయాసపడ్డారంటండి వాళ్ళు. మందిరానికి అందరూ వస్తారు, అవసరతలు తీరుతాయి, దీవించబడతాం. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రభు కోసం కొంచెమైనా ప్రయాసపడాలి. అది ఎప్పుడంటే నువ్వు దేవుని మీద నిరీక్షణ ఉంచితేనే. పౌలు లాంటి వాళ్ళు ఎంత అద్భుతంగా ప్రయాసపడ్డారు. ప్రత్యేకంగా ఈ మాట సేవకులతో చెప్తున్నాను, మీరు దేవుని కోసం ప్రయాసపడాలి. ఈ 9వ నెలలో కొన్ని ఆత్మలు మీరు సంపాదించాలి. నా వంతుగా నేను కూడా, మీ వంతుగా మీరు కూడా, సంఘం అందరం ప్రయాసపడదాం. దేవుడు మన శ్రమను చూసి నిరీక్షణ ద్వారంగా మన జీవితాన్ని మారుస్తాడు. ఇట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. గొప్ప కార్యాలు దేవుడు జరిగించునుగాక. దేవుని కార్యాలు మన కన్నులతో చూసుదుముగాక. ముగిస్తూ ఉన్నాను. తిరిగి నా పాట నాకు అప్పచెప్పాలి కదా. చెప్పండి. ఆకోరు అనే శ్రమ కలిగిన లోయను దేవుడు ఎలా మారుస్తాడంట? నిరీక్షణ ద్వారంగా మారుస్తాడు. ఆకోరు లోయ అంటే బాధ లోయ, శ్రమ లోయ. అది ఆకాను తనంతట తానే తెచ్చుకున్నాడు ఆ బాధ. దేవుడు ఇదిగో, ఒకవేళ నీ అంతటి నువ్వు బాధలు తెచ్చుకున్నా, నీ జీవితాన్ని దేవుని మీద నిరీక్షణ ఉంచగలిగితే నిరీక్షణ ద్వారంగా నీ జీవితాన్ని మారుస్తాడు. నిజంగా ఆకూరు లాంటి నీ శ్రమ కలిగిన నీ జీవితాన్ని నిరీక్షణ ద్వారంగా దేవుడు మారిస్తే నీ లైఫ్ ఎలా ఉంటుందో ముచ్చటగా 3 మాటలు చెప్పాను. నెంబర్ 1, సిగ్గుపడము. నెంబర్ 2, నశించిపోము. నెంబర్ 3, ప్రయాసపడతాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.